హాయ్ ఫ్రెండ్స్, మేమందరం కూడా గుట్టకి వెళ్తున్నాం. ఒకసారి చూడండి, అందరు హాయ్ చెప్పండి ఒకసారి. హాయ్. పోతామో అనిపిస్తుంది. ఈ వరం మీద మొత్తం అందరం నడుస్తున్నాం. ఆల్రెడీ మా చెల్లెలు పడిపోయింది. ఫుల్ గాలి వస్తుంది. చుట్టుపక్కల కూడా చూడడానికి చాలా బాగుంది. మీరు కూడా ఎప్పుడన్నా గుట్టకి వెళ్ళి ఉంటే కామెంట్లో పెట్టండి. వాళ్ళు ఆల్రెడీ గుట్ట దగ్గర ఉండిపోయారు. మేమే చాలా లాస్ట్లో ఉన్నాం. అదిగోండి మా చిన్న చెల్లెలు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మా చెల్లెళ్ళు తమ్ముళ్ళే ఉన్నారు. అందరం కలిసి గుట్టకి వెళ్తున్నాం. చాలా చాలా హ్యాపీగా ఉంది. ఇది గుట్ట, దాని చుట్టూ ఉన్న పొలాలు ఇవి. ఇప్పుడు అక్కడ దూరాన అవపడుతున్న ఒక మర్ర చెట్టు దగ్గర ఇక అక్కడ నుంచి కూడా సాకిరాల అందరు ఉరుకుతున్నారు. అసలు గుట్ట దగ్గర ఉన్న ఇక దగ్గరలో ఉన్న పొలం చూడండి, దాని పక్కనే ఉన్నది. మొత్తము గుంటలు ఎండిపోయింది. చాలా కష్టంగా నడుస్తున్నాం. మొత్తం కూడా ఎక్కడ పడతామో అర్థం కాకుండా ఉంది. ఆల్రెడీ గుట్ట ఎక్కేశారు. మేము కూడా గుట్ట దగ్గరలో ఉన్నాం. ఇంకొక 10 అడుగులు వేస్తే గుట్ట ఎక్కేస్తాం. మా చెల్ల పడిపోయింది, జారిపోతుందంట. చిన్నగా ఈ చెట్టు ఆకులను ఈ తొడాలు తాటాకులో పెట్టి తింటే చాలా బాగుంటుంది. ఊసినప్పుడు రెడ్ కలర్లో వస్తుంది. మా చిన్నప్పుడు చాలా బాగా తినేది మేము. ఇగో ఇక్కడ మా చెల్లెలు ఆల్రెడీ తీస్తూనే ఉంది. ఎక్కేసారు ఆల్రెడీ. జారిపోతుంది అసలు మా చెల్లెలు అయితే. ఇదే ఫ్రెండ్స్ మా గుట్ట. ఇదేం ఫ్రంట్. అక్కడ 2 తమ్ముళ్ళు, ఇక్కడ ఒక చెల్ల, ఇక్కడ ఒక చెల్ల, అక్కడ పైన అవ్వడుతుంది మా పిన్ని. నువ్వు ఏడబోయి పడుతున్నావానే? ఇదంతా కూడా మా ఊరే. ఇంకొంచెం పైకి ఎక్కితే చాలా క్లారిటీగా అవపడుతుంది. చిన్న చిన్న గుట్టలు, రాళ్ళనమాట. ఇదంతా మా ఊరే. ఈ చుట్టూ మొత్తము మా ఊరే. ఇది పొలాలు చూడండి ఎంత బాగున్నాయో. దున్ని మా తమ్ముడు హాయ్ చెప్తున్నాడు. నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. ఈ గాలిలో ఏ మమతలో మా అమ్మ మాటలాగా పలకరిస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. మొదట చూసిన టూరింగ్ సినిమా, మొదట మొక్కిన దేవుని ప్రతిమ, రేగు
పురాతన కాలమైన నుండి ఉన్నదండి. ఇది ఇల్లో కూడా ఏం అర్థం కావట్లేదు. మా చిన్నప్పటి నుంచి ఇలాగే ఉంది. ఇక్కడ గడ్డి చూడండి ఎంత బాగుందో. చాలా బ్యూటిఫుల్ ఉంది కదండి. ఇదే ఇక వెనక ఇంకొంచెం ముందుకు పోతే ఇంకా చాలా క్లారిటీగా చాలా జారబండ బ్యూటిఫుల్గా ఉంటుంది. జారుతూ ఉంటే చాలా బాగుంటుంది. లాస్ట్ వరకు వచ్చేసినాం. ఇదే ఇక లాస్ట్. ఇక ఇదంతా జారబండి అండి. మా తమ్ముడు చూడండి ఎలా జారి కిందికి వెళ్ళాడు. మా చెల్లె కూడా జారడానికి వెళ్ళింది. చాలా పెద్దదండి ఇది. గాలి బాగా వస్తుంది. చుట్టూరా వాతావరణం కూడా ఈరోజు పొద్దున్న నుంచి కూడా చల్లగా ఉంది. ప్రకృతి అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవ్వరు ఉండరు. ఒకవేళ ఇష్టం లేదు అంటే వాళ్ళు అసలు మనుషులే కాదు.